హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజైతే టెర్రస్ మీదకి వచ్చేసాను. ఎంత అందంగా అనిపించినాయి అంటే ఈ గులాబీలు చాలా బాగున్నాయి. సో కాసేపు అయితే వాటిని అలా చూసుకుని ఇక కిందకైతే వచ్చేసాను. ఈరోజు నేను రొటీన్లో ఫస్ట్ స్టవ్ అయితే కొంచెం డీప్ క్లీన్ చేసుకుందామని డిసైడ్ అయిపోయాను. సో ఆ డీప్ క్లీన్ చేసుకుంటూ మీతోటి కొన్ని ముచ్చట్లు, ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది కదా, కొన్ని పర్సనల్ కారణాల వల్ల నేను వీడియో అయితే పోస్ట్ చేయలేకపోయాను. సో అందుకనే ఈరోజు ఈ గ్యాప్ అంతా కూడా ఫిల్ చేసేసుకుందాం, ఓకేనా? అయితే ఎప్పటికప్పుడు స్టవ్ నైట్ టైము క్లీన్ చేసేసుకుంటాం కదా, చాలా బాగుంటుంది. మార్నింగ్ టైంలో మనం వంట చేసుకోవాలనిపిస్తుంది, నీట్గా అనిపిస్తుంది. అయితే కొంచెం ఈ ఈ మధ్య రోజుల్లో కొంచెం బిజీ అయిపోయానండి. కొంచెం బయటికి వెళ్ళడం, తిరగడం, రావడం. సో పైన చేస్తున్నాను కానీ ఆ డీప్ క్లీనింగ్ అయితే చేయలేకపోయాను. సో ఈరోజైతే ఆ డీప్ క్లీన్ చేసుకుందాం అనేసి కొంచెం నేను ఏం చేశానంటే వాటర్లో కొంచెం సాల్ట్, కొంచెం విమ్ లిక్విడ్, అంటే మరీ ఎక్కువ కాదు, చాలా కొంచెం వేసుకొని క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. నార్మల్గా అయితే వారానికి ఒకసారి మొత్తం ఇంకా టైల్స్ కింద ప్లాట్ఫాము, ఈ స్టవ్ కొంచెం సర్ఫ్ వేసి కొంచెం విమ్ జెల్ వేసి నీట్గా స్క్రబ్బర్ తోటి ఇక రుద్దేసేసి కడిగేసేస్తాను. ఇంకా అలా చేయడం వల్ల ఏంటంటే చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. మనం ఇంకా ఒక 10 రోజుల వరకు ఇలాగ కొంచెం చిన్న చిన్న లిక్విడ్స్ వేసుకుని అలా కడుక్కుంటూ ఉంటే చాలా ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుందన్నమాట. కానీ 10 రోజులకు ఒకసారి లేదా వారానికి ఒకసారి మాత్రం ఇలా చక్కగా అంతా కడుక్కుంటూ ఉంటే బాగుంటుంది. నాకైతే అలా అనిపిస్తుంది అనమాట. మీలో ఎంతమందికి అనిపిస్తుందండి? కిచెన్ మాత్రం నీట్గా లేకపోతే అస్సలు అక్కడ ఏ పని చేయబుద్ధి కాదు. ఇంకా దోశలు మనం వేసేసుకున్న తర్వాత దాని మీద మనం ఎంత లేదని ఆయిల్ స్ప్లిట్ అవుతూ ఉంటుంది. ఆయిల్ కూడా టిష్యూ పేపర్ పెట్టి క్లీన్ చేసేసుకుని తర్వాత మనం జస్ట్ కొంచెం లిక్విడ్ వేసుకుని క్లీన్ చేసేసుకుంటే అది కూడా చాలా బాగుంటుంది. మనం ఎక్కువ మంత్స్ దాన్ని మనం అలా యూస్ చేసుకోవచ్చు అనమాట, అంటే పాడవకుండా. ఇంకా ఈరోజు టిఫిన్లోకి అయితే నేను పల్లీ చట్నీ, దోశలు వేసుకున్నాను. మాకైతే కొంచెం వర్షాలు 2 డేస్ నుంచి కంటిన్యూస్గా పడుతూనే ఉన్నాయి. సో కొన్ని పనులు అయితే కంప్లీట్ చేసేసుకుందాము, ఇంకెలాగా బయటకు వెళ్ళే పనులు లేవు కదా అనేసి. ఈ కొబ్బరి చెక్కలు అయితే నేను అలా ఒక 3-4 డేస్ నుంచి ఫ్రీజర్లో పెట్టేశాను అనమాట. ఇంకా వాటిని తీసి బయటకి మొత్తం తీద్దాము అనుకున్నాను. సో ఇది ఎలా అంటే చక్కగా మొత్తం అంతా గ్యాప్ వచ్చేసింది అనమాట. చెక్కను కొబ్బరి భలే అనిపించింది నాకు. ఇంతకు ముందు కూడా నేను ఇలాగే ట్రై చేశాను, అమ్మ చెప్పారనమాట. అదే రోజు అయితే కుదరదు కానీ 1 డే మనం ఫ్రిడ్జ్లో పెట్టేసి నెక్స్ట్ డే మనం కావాలనుకుంటే ఇలా చక్కగా ఈజీగా ఎక్కువ కష్టపడకుండా వచ్చేస్తుంది అని అమ్మ చెప్పారు. సో నాకు ఇప్పుడు అదే అనుభవం అయింది, చాలా మంచిగా అనిపించింది అనమాట. ఇవేంటంటే మా చెట్టు కొబ్బరి కాయలు అనమాట, మా వారు తీసుకొచ్చారు. ఇంకా అవి ఏంటంటే కొన్నేమో దేవుడికి కొట్టుకోవడం, అలా గుళ్ళో కొట్టుకోవడం చేశాను. ఇంకా కొన్నేమో ఇలా కురిడికాయలు అయిపోయినాయి అనమాట. అవన్నీ తీస్తే కొంచెం ఎండు కొబ్బరి అలా ఉంటుంది కదా, మనం కూరల్లోకి యూజ్ చేసుకోవడానికి. సో ఈ పనులన్నీ అయితే చక్కబెట్టేసేసుకుందాము అని ఇంకా టీవీ పెట్టుకుందామని చూస్తూ ఉన్నాను. అయితే పవర్ పోయింది. సో ఇంక నేనైతే ఈ పనిలో కొంచెం బిజీగా, చాలా సీరియస్గా కూడా చేసేస్తున్నాను. ఎందుకంటే అంత ఎక్కడ పెట్టినా సరే అవి చిరాగ్గా అనిపిస్తుంది. ఇంకా మనకేంటంటే వర్షాకాలం ఎక్కడికక్కడ నీట్గా ఉంటే ఇల్లంతా మనకు కూడా ప్లెజెంట్గా అనిపిస్తుంది. సో ఏ పని చేయాలన్నా కూడా విసుగు రాకుండా అనిపిస్తుందని నేను ఇంకా ఈరోజు ఏమో ఇంకెట్లుంటుందో వాతావరణం అనేసి ఈ పనులు అయితే కంప్లీట్ చేసుకుంటూ ఉన్నాను. సో మీ అందరూ అయితే మన ఛానల్ కోసం చాలా ఎదురు చూస్తున్నారు అని అర్థమైంది నాకు. సో మీ అందరూ కూడా నన్ను క్షమించాలండి, ఇంత లేట్ చేసినందుకు. కొంచెం ఫ్యామిలీకి టైం ఇవ్వాల్సి వచ్చింది, ఎందుకనేది నేను నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చెప్తాను. సో లంచ్లోకి అయితే నేను ఈరోజు స్వీట్ ఏమో పరమాన్నం చేశాను. మా పిల్లలు అడిగారనమాట తినాలనిపిస్తుందని. సో ఆలు ఫ్రై చేసుకుని గోంగూర పప్పు ఇంకా అన్నము చేశాను అనమాట. ఎందుకంటే వాళ్ళకి పప్పు చేస్తే మస్ట్ అండ్ షుడ్గా చాలామందికి ఫ్రై కావాలి. సో వీళ్ళకైతే మస్ట్ అండ్ షుడ్ ఫ్రైమ్స్ కానీ లేకపోతే ఇలా ఏదైనా ఫ్రై కానీ ఉంటే ఇష్టంగా తింటారు. సో ఈ ఆఫ్టర్నూన్ లంచ్ కంప్లీట్ అయిపోయింది. ఈవినింగ్ వచ్చేసి మా వారేమో మురి మిక్సర్ చేయమన్నారు. ఇంకా మా పాప నేను ఆ ప్రాసెస్లో ఉన్నామన్నమాట. ఇంకా పవర్ కూడా వచ్చింది. సో అలా టీవీ పెట్టుకుని ఏవో సాంగ్స్ వింటూ ఇంకా మురి మిక్సర్ తయారు చేద్దామని చూస్తున్నాము. సాధారణంగా మా వారు ఇది కావాలి అని అసలు ఎప్పుడూ అడగరు, ఒక్క ఛాయ్ అడుగుతారు.
అది కూడా మేము అసలు ఈ మధ్యకాలంలో మానేసామన్నమాట. ఎప్పుడన్నా అనమాట కొంచెం తాగాలనిపిస్తే అప్పుడు కొంచెం లైట్గా పెట్టుకుని తాగుతాం ఇద్దరము. సో ఇంకా ఇవాళ ఏంటంటే కాసేపు అలా పాటలు పెట్టుకొని కూర్చుని అందరూ సరదాగా ఎంజాయ్ చేస్తూ చేసుకుంటూ ఉంటే చాలా బాగా అనిపించింది. మోస్ట్లీ అసలు ఈవినింగ్స్ స్పెండ్ చేయడం మా వారితో అసలు కుదరని పని. మీ అందరికీ తెలుసు కదా, మా వారు వచ్చేసి హైకోర్టు అడ్వకేట్. సో ఆయనకి చాలా బిజీగా ఉంటారు. కోర్టు నుంచి రావడమే మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోతారనమాట. ఏవో కొంచెం లైట్గా స్నాక్స్ తినేసి. సో ఈరోజు మాత్రం అలా కొంచెం లేట్గా వెళ్తాను అనేటప్పటికీ చాలా హ్యాపీ అనిపించింది. ఎంత కాదన్నా కూడా, ఎంత బిజీగా ఉన్నా కూడా మనం ఫ్యామిలీ అందరూ కలిసి స్పెండ్ చేస్తే అసలు అది చాలా బాగుంటుంది కదా. అఫ్కోర్స్ అందరికీ కుదరకపోవచ్చు, కుదిరినప్పుడు మాత్రం ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది. సో ఈరోజు మేము కూడా అలాగే చాలా ఎంజాయ్ చేసామన్నమాట. చక్కగా ఇష్టమైన స్నాక్స్ తింటూ 4 పాటలు చూసుకుంటూ ఆ టీవీలో సరదాగా ఎంజాయ్ చేసాము. సో మీ అందరూ కూడా ఎవరు ఫ్యామిలీతో వాళ్ళు ఇలాగే హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ సంతోషంగా మీ లైఫ్ని ఎంజాయ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లైఫ్లో అందరికీ మనం కోరుకున్నవన్నీ ఉండాలని ఉంటుంది. కాకపోతే కొన్ని సందర్భాల్లో మనకి అలా జరగకపోవచ్చు అనమాట. అయినా కూడా మనం బాధపడకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. సో నేను ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్ళిపోయినట్టున్నాను కదా. సో ప్రతి ఒక్కరు కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విధంగా చెప్తున్నానండి. సో ఇదన్నమాట. మురి మిక్సర్ అయితే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. కానీ మా పాప అదో పెద్ద అసలు ఏమిటో అనమాట. దానికి ఇలా చేయాలి అలా చేయాలి అనుకుంటూ మళ్ళీ అందులో డ్రై నట్స్ కూడా వేసిందనమాట. నేను బాయిల్ చేస్తానంటే లేదు అక్కడక్కడ పలుకులు తగిలితే బాగుంటుంది అనేసి ఇంకా పల్లీలన్నీ కూడాను ఆ చాపర్లో వేసేసి తిప్పుతూ ఉందన్నమాట. సో ఫైనల్గా మా మురి మిక్సర్ రెడీ అయిపోయే చక్కగా ఇక తినడానికి రెడీగా ఉందన్నమాట. ఇక ఫైనల్ స్టేజ్ ఏంటంటే అన్నీ కలిపేసేసి బౌల్స్లో పెట్టేసుకోవడమే. అంతేనండి, చాలా ఈజీగా మురి మిక్సర్ అయితే చేసేసుకున్నాము. సో ఇదండి ఇవాళ వీడియో. చాలా రోజుల తర్వాత నేను ఇలాగా వీడియో పెట్టడం చాలా హ్యాపీగా అనిపించింది. మీకు కారణం అనేది నేను డెఫినెట్గా మరో వీడియోలో చెప్తాను. సో మన వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు మనకి ఆషాఢ మాసం మొదలైంది కదా. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్గా లలితా సహస్రనామం నేర్చుకోవాలి అని అనుకుంటే తప్పనిసరిగా మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. లలితా సహస్రనామం చాలా చక్కగా వివరించి నేను మన ఛానల్లో పోస్ట్ చేశాను. ప్రతి ఒక్కరూ కూడా గమనించగలరు. మరొక మంచి వీడియోతో తొందరగా మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు.